ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు, అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ రాకాడి బాబా జీవిత చరిత్ర. శ్రీ సాయి రమణానంద, శ్రీ ఎక్కిరాల్ భరద్వాజ్ మాస్టర్ గారు శ్రీ రాకాడి బాబా గారి సన్నిధిలో ఉన్నారు. వారికి భోజనము బాబా గారే పెట్టారు. తర్వాత వీరికి నిద్రపోవటానికి అనసూయ మాత ఆశ్రమం దగ్గర స్థలం చూపించారు. వీరికి పడుకోవడానికి ఏర్పాట్లు, నిద్రపోవడానికి ఏర్పాట్లు కూడా చేశారు. కానీ మాస్టర్ గారికి బాబా గారు శ్రీ రాకాడి బాబా ఏం చేస్తున్నారో చూద్దామని గడ్డం కింద తల చేయి పెట్టి చూస్తూ ఉన్నారు. దానిని చూసి శ్రీ రాకాడి బాబా చూసి అలా చేయొద్దు, మమ్మ కనిపెట్టి చూడకూడదు అని వీరికి చెప్పారు. అయినా వీరు కళ్ళు మూసుకోలేదు. ఇంకా కళ్ళు మూసుకోలేదని వారు ఇంకా దగ్గరకు వచ్చి చెప్దామని లేచారు. లేచేటప్పటికి ఇంకా వీరు భయపడుతూ వెంటనే కళ్ళు మూసుకున్నారు. దాంతో అక్కడ మళ్ళీ బాబా గారు అక్కడే ఆ దుని దగ్గరే కూర్చున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచి శ్రీ రాకాడి బాబా ఏం చేస్తున్నారో మాస్టర్ గారు చూస్తున్నారు. అప్పుడు ఈయన రాకాడి బాబా అలా అన్నారు, ఏ శివ నీకే చెప్పేది, నువ్వు అటు తిరిగి పడుకో ముందు అని కేకలేశారు అతని మీద. ఇంకా తెగే వరకు లాగడం మెదలకుండా వీరు దాంతో వీరు కొద్దిసేపట్లోనే గాఢంగా నిద్ర పట్టింది. కొద్దిసేపు అయిన తర్వాత వీరికి మెలకువ వచ్చింది. మెలకువ వచ్చేటప్పటికి శ్రీ రాకాడి బాబా దుని ముందే కూర్చుని ఉన్నారు. కట్టెలు సవరించి ధ్వని ఆ దుని ముందు కూర్చున్నారు. కట్టెలు సవరించి అగ్నిగుండాన్ని ప్రజ్వలించేస్తున్నారు, చితుకులు వేస్తున్నారు. అంటే అంత మొత్తం ఆకాశము, చెట్లు, నక్షత్రాలు అంతా ఆయనతో పాటు మెలకువగా ఉన్నట్లుగా వీరికి అనిపించింది. అంటే మొత్తం ప్రాణులన్నీ నిద్రపోతున్నాయి, కానీ చెట్లు, ఆకాశం, నక్షత్రాలు వారితో కలిసి ఉన్నాయా అన్నట్లుగా వీరికి అనిపించింది అనమాట. జీవులన్నీ నిద్రించే టైంలో కూటస్థుడైన పరమేశ్వరుడు ఒక్కడే మెలకువగా ఉంటాడు. ఈ వీరు శ్రీ రాకాడి బాబా సాక్షాత్ పరమేశ్వరుడు కాబట్టి జీవులన్నీ నిద్రిస్తున్న టైంలో తమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంటే వారు కళ్ళు తెరిచి కూడా నిద్రపోగలరు, కళ్ళు మూసుకొని కూడా మెలకువగా ఉండగలరు. వారు అవధూతలు. వీరు ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచిస్తూ ఉంటే ఆసక్తి ఉంటే మళ్ళీ స్వామి వీరిని గట్టిగా కసిరారు. ఏం శివ, నీకు కొత్త చోట నిద్ర పట్టడం లేదా? ఇది నీకు కొత్త చోటు అనుకుంటే నిద్ర పట్టదు, కానీ ఇది పాత చోటే అని, నీ స్థానమే అని తెలుసుకో. అందుకప్పుడు నీకు సుఖంగా నిద్ర పడుతుంది. ఈ సత్యం నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. ఇకనైనా నువ్వు కళ్ళు మూసుకొని పడుకో అని అన్నారు. ఇంకా ఇలా అన్నారనమాట శ్రీ రాకాడి బాబా. అది నీ చోటు కాకుంటే నిన్నెలా నేను పడుకోనిస్తానో అన్నారు. మరుక్షణమే వీరికి గాఢంగా నిద్ర పట్టింది. నిద్ర పట్టి తర్వాత 4:30 వరకు వీరికి మెలకువ రాలేదు. వచ్చిన తర్వాత చూస్తున్నారు స్వామి ఇంకా శ్రీ రాకాడి బాబా దుని ముందే కూర్చొని ఉన్నారేమో, వెళ్ళి చూద్దాము అనుకున్నారు. మళ్ళీ వారేమైనా కేకలేస్తే ఇంకా ఇలా చెప్పాలని కూడా అనుకున్నారు. అంటే లేచిన వెంటనే అగ్నికి తమకి నమస్కరించుకుందామని వచ్చానని చెప్పదలుచుకున్నారు. అలా అనుకుంటూ పక్క మీద నుంచి లేచి దుని దగ్గరకు వచ్చారు. కానీ దుని దగ్గరకు వచ్చేటప్పటికి శ్రీ రాకాడి బాబా అక్కడ లేరు. వారు ఇంకా అప్పుడప్పుడు అంటే కొంచెం తెల్లవారటానికి కూడా సిద్ధంగా ఉంది. కొంచెం వెలుగు కూడా వస్తుంది. ఇవన్నీ చూసుకుంటూ అక్కడ ఎక్కడికి వెళ్ళారో తెలీదు. అప్పుడు వీరు వెనక్కి వచ్చి శ్రీ రమణానంద గారిని నిద్ర లేపారు. అప్పుడు వాళ్ళిద్దరు శ్రీ సాయి రమణానంద, వీరు శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు పళ్ళు తోముకొని అక్కడ కాలువ వద్దకి వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే అక్కడ హాట్ వాటర్ స్ప్రింగ్స్ లో శ్రీ రాకాడి బాబా కూర్చొని ఉన్నారు. గొంతు వరకు నీటి లోతులో కూర్చొని ఉన్నారనమాట. అంటే చాలా వేడిగా ఉంటుంది ఆ నీరు. కానీ అక్కడ వెళ్ళేటప్పటికి శ్రీ రాకాడి బాబా గొంతు వరకు ఆ నీటిలో కూర్చొని ఉన్నారు. వీరి అడుగులు చప్పుడుకి బెదిరిపోయి ఒక కప్ప అందులో పడిపోయింది కూడా.
ఆ తర్వాత వీరు రావడం చూసారు. వీరు రావడం చూసి శ్రీ రాకాడి బాబా వెళ్ళిపోమని సైగ చేశారు. కొద్ది నిమిషాల తర్వాత ఆయన కూడా లేచి నిలబడి ఆశ్రమం వైపు వచ్చి విభూతి రాసుకున్నారు. దోసెలతో విభూతి తీసుకొని రాసుకున్నారు. జడలకు కూడా విభూతి రాసుకున్నారు. వారి ఆసనంపై వెళ్లి కూర్చున్నారు. వీరు పక్క ఏమి చూడకుండానే చెప్పారు. పక్కకు వెళ్లి కూర్చోండి అని మాత్రం సైగ చేశారు. తర్వాత వారు అగ్నికి, సూర్యునికేసి, చెట్లకేసి చూస్తూ ఒకసారి నమస్కరించుకున్నారు. నమస్కరించుకొని మరికొంచెం విభూది రాసుకున్నారు. తర్వాత రుద్రాక్షలు ధరించారు. అటు తర్వాత చిలుం వెలిగించుకున్నారు. 2 సార్లు మాత్రం రుద్రాక్షలు ధరించిన తర్వాత చిలుం వెలిగించారు. 2 సార్లు మాత్రం చిలుం పీల్చారు. దాన్ని ఒక పక్కన ఉంచి వా వా వాళ్ళిద్దరికి శ్రీ సాయి రమణానందరికి మాస్టర్ గారికి బ్లాక్ కాఫీ పెట్టి ఇచ్చారు. దీనిలోనే మరిగించి. తర్వాత ఇలా మాట్లాడారు. శివ, ఈ సాధువు ఎప్పుడు ఎక్కువ మాట్లాడు. నిన్న ఏమేమో మాట్లాడేసని ఇవాళ ఇంకేమీ చెప్పేది లేదు. మీకెందుకో ప్రసాదం పెట్టి గాని పంపకూడదు అనిపించింది. మీరు సిద్ధంగా ఉండండి. నేను వచ్చి ప్రసాదం పెడతానని వెళ్ళిపోయారు. జోలె తీసుకొని శూలము అవన్నీ మరో చేతిలో జోలె తీసుకొని శూలము, శంఖం చేత పట్టుకొని ఓ ఊరిలోకి వెళ్లారు భిక్షకి. వారు తిరిగి వచ్చేలోగా వీళ్ళు స్నానాదులు అవి ముగించారు. ముగించి అక్కడ ఆశ్రమం ముంగిట వీరు కూర్చొని ఉన్నారు. కొంచెం పొద్దెక్కుతుందనగా స్వామి శ్రీ రాకాడి బాబా తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి తిరిగి వచ్చేటప్పటికి ఆయన జోలిలో సగం వరకు ఇవన్నీ రైసు, ఒక పొట్లం పెసరపప్పు ఉంది. అవన్నీ 2 కలిపి ఉడకబెట్టారు దుని మీద. అంటే వీరు వెళ్లే ముందే పాత్రలు శుభ్రం చేసి పెట్టి ఉంచారు. వచ్చిన తర్వాత అవి కడిగి అన్నము, రైసును, బియ్యము, బియ్యం, రైసు తర్వాత పెసరపప్పు 2 కలిపి ఆ దుని మీద పెట్టి ఉడికించి పులగం చేశారు. వీరికి ఒకటి గమనించారు. అంటే ఈ మూకుడులో చేసినప్పుడు, ఈ గిన్నెలో చేసేటప్పుడు వారు ఆ పాత్రలో ఏమీ తీసుకోవట్లేదు. కేవలం చేతుల్లోనే అంటే చేతులే పాత్రగా తీసుకొని ఆ చేతిలో పట్టినంతే తింటున్నారనమాట. మిగిలింది వీరికే ఇచ్చారు. అంటే వారికి శ్రీ రాకాడి బాబా గారికి వారికి ప్రత్యేకంగా వండుకోవాల్సిన అవసరం లేదు. కేవలం వీరి కోసమే అది ఆ ప్రసాదం సిద్ధం చేశారు. దాంతో వీరికి కొంచెం మాస్టర్ గారికి కొంచెం గిల్టీ ఫీలింగ్ వచ్చింది. మా కోసం వీరిని ఎంత శ్రమ పెడుతున్నామని వీరికి అనిపించింది. తర్వాత వీరికి ఇంకా అనిపించింది అనమాట. కేవలం సాయినాథుని అనుగ్రహంతోనే ఇక్కడ నాకు రాత్రి ఆశ్రయం దొరికింది అని సాయినాథునికి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. తర్వాత శ్రీ రాకాడి బాబా వీరికి ప్రసాదం పెట్టారు. ప్రసాదం పెట్టిన తర్వాత ఇలా అన్నారనమాట. శివ, ఇక్కడికి వచ్చావు, ప్రసాదం తీసుకున్నావు. ఇక్కడ ఇంకా రాత్రి నిద్ర చేశావు. నీకు మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. పూర్ణానందుడు వచ్చే గురు పౌర్ణమికి దర్శనానికి రావాలనుకుంటున్నాడు. వాడు వస్తే వాడితో పాటు నీవు కూడా రా. వెళ్ళేటప్పుడు దారిలో నిత్యానందుడిని, వజ్రేశ్వరుని దర్శించిపో అని వీరికి చెప్పారు. వీరు నమస్కరించి వారి దగ్గర సెలవు తీసుకొని వచ్చేశారు. వచ్చిన తర్వాత వారు గణేష్‌పురిలో నిత్యానంద స్వామి సమాధిని, ప్రక్కనే ఉన్న వజ్రేశ్వరిని దర్శనాలు పూర్తి చేసుకొని వెనక్కి వచ్చేశారు. ఓం నారాయణ. ఆది నారాయణ.